నమస్తే ఫ్రెండ్స్. యూరియా కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొనడం పట్ల రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు రైతులకు యూరియా కొరత లేదని చెప్పేంత దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. ప్రతి కోఆపరేటివ్ సొసైటీ వద్ద రైతులు వందలాది మంది క్యూ లైన్లో నిలబడుతున్నా కానీ యూరియా ఒక్క బస్తా అంటే ఒక్క బస్తా దొరకడం లేదనేది వాస్తవం. మరి మంత్రి గారికి ఎవరు చెప్పిర్రో, ఏ శాఖ చెప్పిందో, ఏ అధికారి చెప్పిర్రో కానీ ప్రేరేపిత ఆందోళనని బీఆర్ఎస్పై బురద జల్లుతుండు. అది వాస్తవం అవాస్తవం అని పక్కన పెడితే ప్రతి సొసైటీ దగ్గర రైతులు క్యూలో నిలబడ్డది 100కు 1000% వాస్తవం. ఈ విషయం మంత్రికి కూడా తెలుసు. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారి లాంటి మంత్రే అబద్ధాలు మాట్లాడడం పట్ల రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రైతులకు ఒక్క యూరియా బస్తా కూడా దొరకట్లేదు. ఒక్క బస్తా కోసం వారం రోజుల పాటు తిరిగిపోతుండ్రు. అయినా కానీ మహిళా రైతులు వచ్చినా కానీ ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వడం లేదు. కేంద్రం నుంచి యూరియా బస్తాలు రావడం లేదని నెపం నెట్టుతున్న మంత్రి గారు తెలంగాణలో ఎందుకు కొరత ఉందనే విషయం చెప్పడం లేదు. యూరియా కొరత లేదంట మంత్రి, మరి కేంద్రం నుంచి యూరియా పంపడం లేదని ఎలా చెప్తుండు? ఆయన వాదనలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు కేంద్రాన్ని విమర్శిస్తుండు యూరియా ఇవ్వడం లేదని, ఇటు యూరియా కొరత లేదని ఇక్కడ రైతులు మభ్యపెడుతుండు. ఇది కరెక్ట్ కాదు. కేంద్రంతో మాట్లాడతావో, సీఎంతో మాట్లాడతావో రైతులకు తగినంత యూరియా అందుబాటులో ఉంచేందుకు శ్రద్ధ చూపు తప్ప సమీక్షలు లేకుండా ద్వంద్వ నీతి ప్రకటనలు చేయడం మంచి పద్ధతి కాదు. నువ్వు కావాలంటే నల్గొండ జిల్లాకు వచ్చి ఒక సొసైటీ దగ్గర నిలబడు. రైతులకు ఉందా యూరియా కొరత లేదా అనేది నీకే తెలుస్తుంది. నీ మీదనే ఎదురు ప్రశ్నలు వేసి ప్రశ్నిస్తారు, ఉక్కిరిబిక్కిరి కావాల్సి వస్తుంది నువ్వు మంత్రివి. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి గ్రామాలకు వెళ్ళు, లేదంటే పిఎస్సిఎస్ సొసైటీల దగ్గర వచ్చి పరిశీలించు. వాస్తవమా కాదా, రైతులు అగజాట్లు పడుతున్నారా లేదా. కానీ ఇలాంటి అబద్ధపు ప్రచారంతో రైతులను ఇబ్బంది పెట్టవద్దు. కరెక్ట్ కాదు ఇది. ఇప్పటికైనా మేలుకొని నీకున్న మంచి పేరు పోనీయవాకు. ఇప్పటికే నీ మీద చాలా రుణమాఫీ మీదనే నీ మీద తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా నోరు తెరిచి కళ్ళు తెరిచి రైతులకు యూరియా తెప్పించే ప్రయత్నం చేయి.